అందుకే మళ్ళీ మళ్ళీ తప్పు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు తెలిసినవి కూడా మళ్ళీ అట్లా మాట్లాడుతున్నారు. తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి, జరిగిన ఉప ఎన్నికల్లో పరిస్థితి. వాళ్ళే చెప్పిండు మీకు ఇది రెఫరెండమా అని. రెఫరెండమా అని అడిగినారు వాళ్ళు. రెఫరెండం అని చెప్పిన తర్వాత కూడా దాని తదుపరి మళ్ళీ వాళ్ళు ప్రజలు తప్పు అనుకుంటున్నారంటే వివేకవంతుల అవివేకమా అనేటువంటిది అర్థమవుతలేదు. సంతోషం రావాలని, బాధ్యత గల ప్రతిపక్షం తెలంగాణలో ఉండాలని, అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న నాయకత్వం జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు అయినా ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వాజ్పేయి గారికి ఇచ్చేటువంటి విలువ. ఆ విధంగా ప్రతిపక్షం ఉంటేనే ఎప్పుడు కానీ బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలి. రాజకీయ కుట్రపూరితంగా రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రతిపక్షం కాదు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను శాసనసభ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. తప్పకుండా వీఆర్ రెడీ. మీరు ఏం తీసుకురాదలుచుకుంటారో, ఏదైనా పొరపాటు జరిగితే చూపెట్టే ప్రయత్నం చేయండి, సరిదిద్దే ప్రయత్నం చేయండి. విమర్శలకే మాత్రం పరిమితం కాకుండా మేము తప్పకుండా సద్విమర్శల్ని, సలహాల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, ఇప్పుడు నేను చెప్తే అదే పర్వాలేదబ్బా. ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఎవరు లేరు. మన్ని గుండెలన్నీ చాలా గట్టిగా ఓటమి గెలుపులను చెవి చూసినటువంటి గుండెలే. కాబట్టి ఏదో మాట్లాడగానే గుండెలాగుతాయి అనుకునేటువంటి వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటే పొరపాటు అవుతుంది. అరే చారి, 1 minute. నీ ప్రశ్నకు సమాధానం, సింపుల్ సమాధానం. ఆయన కేటీఆర్ లీడర్షిప్లో మీరు చూసినారు. 2017లో కారు సారు 16 అన్నాడా లేదా? 7 సీట్లు ఓడిపోయింది ఆయన లీడర్షిప్లో. తర్వాత ఆయన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీయే గలంత్ అయిపోయింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేకపోయారు సరిగా. అందరు డిపాజిట్లు పోయినాయి ఎక్సెప్ట్ మెదక్ క్యాండిడేట్. తర్వాత 2 బై ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ ఇంకా కంటోన్మెంట్, రెండుట్లో ఓడిపోయాడు. మొన్ననే 2 months కూడా కాలేదు జూబ్లీ హిల్స్ రిజల్ట్ వచ్చి. మరి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వస్తే గుండె ఆగిపోతుంది. కేసీఆర్ ఎందుకు? కేసీఆర్ అప్పుడు కూడా ఉండే కేటీఆర్ లీడర్షిప్లో. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఓడిపోయినరు. ప్రజలే కదా ఓటేసేది, ఎవరు కాదు, ప్రజలే ఓటేస్తున్నారు. వాళ్ళే అంతా తమాషా చేసి సోషల్ మీడియాలో హైప్ చేసుకొని టీఆర్ఎస్ గెలుస్తుంది రెఫరెండం అన్నారు. అరే ప్రజలు వాళ్ళ మీద తీర్పిస్తున్నారు. మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. నేను కేటీఆర్ గారికి ఒక సూచన ఇస్తున్నా, ఈ ఫ్రస్ట్రేషన్లో అవసరం లేదు. మీకు మీ సొంత కుటుంబ గొడవలు ఏదైతే నడుస్తున్నాయో, కవిత మీ మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో, మీరు దానికి సరైన సమాధానం ఇవ్వండి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి తోలు తీస్తా, నేను గుండె ఆగిపోతుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ కవితకి సమాధానం ఇచ్చి